అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 12. ముందు పార్ట్స్ విన్నాకే ఈ పార్ట్ వినండి, అప్పుడు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, కార్లో ఒళ్ళంతా చెమటలు పట్టేసి చాలా రెస్ట్లెస్గా కదులుతూ ఏవో మాట్లాడుతుంది భాను. భానుని అలా చూసిన విక్రమ్కి ఆమెను అంతగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని చంపేయాలన్నంత కోపంగా ఉంది. అంతలో కార్ విల్లాకి చేరుకుంది. భానుని ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు విక్రమ్. అప్పటికే విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి హాల్లో వెయిట్ చేస్తూ ఉంది. భానుని తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు విక్రమ్. వాళ్ళతో పాటే పైకి వచ్చిన డాక్టర్, విక్రమ్ మీరు బయట వెయిట్ చేయండి అని విక్రమ్ను బయటకు పంపించేసింది. భానుని చెక్ చేసి బయటకు వచ్చిన డాక్టర్కు రూమ్ బయట టెన్షన్ పడుతూ కనిపించాడు విక్రమ్. విక్రమ్ను అంతగా కంగారు పడుతూ ఉండటం ఎప్పుడు చూడలేదు డాక్టర్. విక్రమ్, మీ వైఫ్ బాడీలో డ్రగ్ ట్రేసెస్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఆమె శరీరం ఉన్న కండిషన్లో యాంటీడోట్ ఇవ్వడం అనేది సరికాదు. అది మాత్రమే కాకుండా తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉండవు. ఎక్స్టర్నల్గానే ఆమెను నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. అందుకోసం మీరు చాలా ఓపిక్గా ఉండాలి అని చెప్పింది డాక్టర్. ఒక బిల్డింగ్ బేస్మెంట్లో వంటి నిండా దెబ్బలతో పడి ఉన్నాడు ఒక వ్యక్తి. అతనికి ఎదురుగా చేతిలో ఐరన్ రాడ్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు అద్వయ్. అతని చూపులోని తీవ్రతకు అతని ఎదురుగా ఉన్న వ్యక్తికి వెన్నులో వణుకు పుడుతోంది. సార్, నన్ను వదిలేయండి, మా సార్ చెప్తేనే నేను అలా చేశాను అని అన్నాడు ఆ వ్యక్తి. విక్రమ్ విల్లాలో డాక్టర్ ఏం చేయాలో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ రూమ్లోకి వెళ్ళాడు. బెడ్పై ఉన్న భాను అటు ఇటు కదులుతూ అస్పష్టంగా మాట్లాడుతూ ఉంది. డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వల్లిని పిలిచాడు విక్రమ్. కబోర్డ్లో నుండి తన షర్ట్ను తీసి వల్లికి ఇచ్చి భాను డ్రెస్ చేంజ్ చేయని చెప్పి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. వల్లి భాను డ్రెస్ చేంజ్ చేసి బయటకు వచ్చే సమయానికి విక్రమ్ ఒక పెద్ద బకెట్ నిండా ఐస్ క్యూబ్స్ తీసుకొని వచ్చాడు. వాటిని బాత్ టబ్లో వేసి ట్యాబ్ ఆన్ చేసి టబ్ను నీళ్లతో నింపేశాడు. బెడ్పై పడుకొని ఉన్న భానుని తీసుకువెళ్ళి నెమ్మదిగా బాత్ టబ్లో పడుకోబెట్టాడు విక్రమ్. అప్పటి వరకు తన ఒంటిపై ఉన్న షర్ట్ను లాగుతూ తీసేయడానికి ప్రయత్నిస్తున్న భాను ఆ చల్లని నీళ్లు వంటికి తగలగానే కాస్త స్థిమితపడింది. విక్రమ్ చల్లని నీటిలో ముంచిన టవల్తో భాను ముఖాన్ని తుడుస్తున్నాడు. అలా తుడుస్తూ మెడ దగ్గరకు వచ్చాడు విక్రమ్. అంతకుముందు భాను షర్ట్ తీయడానికి లాగడంతో షర్ట్పై 2 బటన్స్ ఊడిపోయి ఆమె కాలర్ బోన్ కనిపిస్తోంది. అది చూసిన విక్రమ్ వెంటనే తల పక్కకు తిప్పుకున్నాడు. కానీ భాను మెడ దగ్గర కమిలినట్టుగా కనిపించడంతో అనుమానం వచ్చి లైట్ ఆన్ చేశాడు. అంతకుముందు టబ్లో ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ నింపిన వెంటనే లైట్స్ని డిమ్ చేసేశాడు విక్రమ్. లైట్ ఆన్ చేసి షర్ట్ను భుజం వరకు లాగి చూసిన విక్రమ్కి భాను మెడ దగ్గర చర్మం నల్లగా కమిలిపోయి కనిపించింది. విక్రమ్ భానుని జాగ్రత్తగా చెక్ చేయగా ఆమె మనకట్టుపై ఒత్తిడి వల్ల ఏర్పడిన చేతివేలు గుర్తులు ఉన్నాయి. విక్రమ్ చెమ్మచేరిన కళ్ళతో భాను వంక చూస్తూ, ఐఎమ్ సారీ బన్నీ, నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయాను అని బాధగా భానుని హక్ చేసుకున్నాడు విక్రమ్. కొంతసేపటికి భానుని కోల్డ్ వాటర్తో నింపిన టబ్ నుండి బయటకు తీసుకువచ్చాడు. ఐస్ క్యూబ్స్ వాటర్ వేయడం వల్ల భాను శరీరం అంతా చల్లగా అయిపోయింది. దాంతో షవర్ నుండి నార్మల్ వాటర్ పడే విధంగా సెట్ చేసి భాను సరిగ్గా నిలబడలేకపోతుండడంతో భానుని పట్టుకొని షవర్ కింద నుంచున్నాడు విక్రమ్. ఆర్కే ముందు మోకాళ్ళపై కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి. సార్, నాకేం తెలియదు అంటూ ప్రాధేయపడుతున్నాడు అతను. అతని వంక కోల్డ్ లుక్తో చూసిన ఆర్కే పక్కనే ఉన్న మరొక వ్యక్తి వైపు చూసి వీడియో ప్లే చేయి అని అన్నాడు. ఆ వీడియోలో భాను నోటికి అడ్డుగా పెట్టుకొని హడావిడిగా వాష్రూమ్లోకి వెళ్ళింది. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన భాను పార్టీ హాల్ వైపు వెళ్తోంది. ఒక వ్యక్తిని దాటి ముందుకు వెళ్తూ ఉంది భాను. అతను హఠాత్తుగా భాను మెడ దగ్గర పట్టుకొని బలంగా గోడకి అదింపెట్టాడు. అది మరెవరో కాదు, ఆర్కే ముందు మోకాలపై ఉన్న వ్యక్తి. భాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమె చేతిని కదిలించడానికి వీలు లేకుండా పట్టుకున్నాడు అతను. అంతలో అక్కడికి వచ్చాడు మరొక వ్యక్తి. క్యాప్ మాస్క్ పెట్టుకొని ఉండటం వల్ల అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ కలిసి భానుని అక్కడి నుండి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళిద్దరినీ కొట్టి అక్కడి నుండి బయటకు వచ్చేసింది భాను. ఆర్కే తన ముందు మోకాలపై కూర్చొని ఉన్న వ్యక్తిని చూస్తూ, ఇప్పటికీ నీకు తెలియదనే చెప్తావా అని అన్నాడు. అప్పటికీ ఏమీ మాట్లాడకుండా చూస్తున్న ఆ వ్యక్తి ముఖంపై గట్టిగా తన్నాడు ఆర్కే. మళ్ళీ కొట్టబోతున్న ఆర్కేను చూసి భయపడుతూ, చెప్తాను
రాజేంద్ర సార్, అసిస్టెంట్ మణికంఠ అని అన్నాడు ఆ వ్యక్తి. విక్రమ్ విల్లాలు. షవర్ కింద నిలబడి ఉండటం వలన భాను బాడీ టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. దాంతో భానుని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు విక్రమ్. అప్పుడే భాను వేసుకొని ఉన్న షర్ట్కి రక్తపు మరక కనిపించడంతో షర్ట్ను పక్కకు తీసి చూశాడు విక్రమ్. భాను నడుము దగ్గర గాయమయ్యి రక్తం వస్తూ కనిపించింది. వెంటనే ఫోన్ తీసుకొని ఆర్కేకి కాల్ చేశాడు విక్రమ్. తనకు తెలిసిన విషయాన్ని విక్రమ్కి చెప్పాడు ఆర్కే. అంతా విన్న విక్రమ్ ట్రీట్ దెమ్ వెల్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. భానుకి డ్రెస్ చేంజ్ చేసిన విక్రమ్ తను కూడా పూర్తిగా తడిచిపోయి ఉండటంతో చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్లోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకొని చేంజింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన విక్రమ్కి భాను బెడ్పై కనిపించలేదు. రూమ్లో బాల్కనీలో ఎక్కడా భాను కనిపించకపోయేసరికి భాను ఎక్కడ ఉందో చూడ్డానికి రూమ్ నుండి బయటకు వచ్చాడు విక్రమ్. స్టెప్స్ దిగుతూ కిందకు వస్తున్న విక్రమ్కి ఎదురుగా పరిగెడుతూ వచ్చింది ఆ ఇంటి పని మనిషి. సార్, మేడం గారు గార్డెన్లో ఉన్నారు అని చెప్పింది. విక్రమ్ గార్డెన్కి వెళ్ళి చూడగా అక్కడ మొక్కలతో మాట్లాడుతూ కనిపించింది భాను. చల్లటి నీళ్ళలో ఉండటం వల్ల డ్రగ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గింది. కానీ మత్తు వదలకపోవడంతో తాగిన వారిలా బిహేవ్ చేస్తుంది భాను. వల్లి భానుని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ భాను వల్లి మాటల్ని పట్టించుకోకుండా వల్లిపై మొక్కలతో కంప్లైంట్ చేస్తూ కనిపించింది భాను. భానుని అలా నవ్వుతూ ఉండటం చూసిన విక్రమ్కి ఇప్పటి వరకు పడిన కంగారు, బాధ పోయి మనసుకి ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ఉన్న వల్లిని ఇంకా సెక్యూరిటీని వెళ్ళిపోమని చెప్పాడు విక్రమ్. మొక్కలతో మాట్లాడుతూ ఉన్న భానుకి ఆ మొక్కల మధ్య నక్కి కూర్చొని ఉన్న ఒక పిల్లి పిల్ల కనిపించింది. దాన్ని చూసిన భాను, నీకు చలిగా ఉందా అంటూ తన తలకి చుట్టి ఉన్న టవల్ని తీసి ఆ పిల్లికి కప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆ పిల్లి భానుకి దొరకకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఎలా దొరుకుతుంది? ఆ పిల్లిని పట్టుకోవాలంటే ముందు భాను తూలిపోకుండా నడవగలగాలిగా. భాను పడిపోతుందేమో అని జాగ్రత్తగా భాను వెనకనే తిరుగుతున్నాడు విక్రమ్. ఆఖరికి విక్రమ్ హెల్ప్తో ఆ పిల్లిని పట్టుకొని తన దగ్గర ఉన్న టవల్లో చుట్టి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చోపెట్టి దానితో మాట్లాడడం మొదలుపెట్టింది భాను. నీకు తెలుసా, నువ్వే కాదు నేను కూడా కిట్టీనే. అనుదీది నన్ను కిట్టి అని పిలుస్తుంది. ఎప్పుడు నన్ను మంచిగా చూసుకుంటుంది. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను అని నవ్వుతూ ఆ పిల్లి తలను నిమురుతూ అంది భాను. వెంటనే ముఖాన్ని బాధగా పెట్టి, పాపం దీది కూడా నాలానే అని అంటుండగా ఆ పిల్లి పిల్ల ఒక్కసారిగా ఎగిరి ఉయ్యాలపైకి ఎక్కేసింది. ఉయ్యాల బల్లపై నుంచొని ఆ పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది భాను. పైకి చూస్తూ ముందుకు వెళ్ళి కాలు స్లిప్ అయి కిందికి పడబోయింది. వెంటనే రియాక్ట్ అయిన విక్రమ్ భాను కింద పడుకోకుండా పట్టుకున్నాడు ముందుకు వచ్చి. కానీ అప్పటికే ఆలస్యం అవడంతో భాను వచ్చి విక్రమ్ మీద పడింది. అలా పడినప్పుడు భాను పెదవులు విక్రమ్ పెదవులను ముద్దాడాయి. ఆ ఊహించని పరిణామానికి ఆశ్చర్యంతో విక్రమ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఏం జరిగిందో ప్రాసెస్ చేసుకోవడానికి 1 నిమిషం టైం పట్టింది విక్రమ్కి. విక్రమ్ పైన ఉన్న భాను మాత్రం పైకి లేచి కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. భాను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక కంగారుగా లేచి కూర్చొని, భాను ఏమైంది భాను అని విక్రమ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా ఏడుస్తూనే ఉంది భాను. భానుకి దెబ్బ తగిలిందేమో అని చెక్ చేస్తున్న విక్రమ్ వంక చూసి ఏడుస్తూ, ముద్దు అని అంది భాను. భాను ఏమన్నదో అర్థం కాక, ఏంటి అని అడిగాడు విక్రమ్. భాను బుంగమూతి పెట్టుకొని, నా ముద్దు పోయింది అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఆ మాట విన్న విక్రమ్కి ఏమనాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు. భాను మాత్రం ఏడుపు డోస్ని మరింత పెంచుతోంది. విక్రమ్ భానుని బుజ్జగిస్తూ, సరే సరే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. ఆ ముద్దు నాది, అది నువ్వెలా తీసుకుంటావు, ఇచ్చేసేయ్ అని అంది. భాను మాటలకు తల కొట్టుకున్న విక్రమ్, సరే ఇస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి అని అన్నాడు. నేనెందుకు వినాలి అని అన్న భాను వంక విక్రమ్ చిరుకోపంగా చూస్తూ, అయితే నేను నీ ముద్దు నీకు తిరిగి ఇవ్వను అని అన్నాడు. నువ్వు నేను చెప్పినట్టుగా వింటే నీ ముద్దు నీకు ఇస్తాను అని భానుతో అన్నాడు విక్రమ్. భాను కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ వంక చూస్తూ అని అంది. విక్రమ్ పైకి లేచి భానుని ఎత్తుకొని విల్లా లోపలికి తీసుకొని వెళ్తున్నాడు. భాను విక్రమ్ మెడ చుట్టూ చేవేసి పట్టుకొని విక్రమ్ ముఖం వైపు చూస్తూ ఉంది. భానుని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్పై కూర్చోపెట్టాడు విక్రమ్. భాను నడుంపై ఉన్న గాయానికి ఆయింట్మెంట్ అప్లై చేసిన విక్రమ్
భాను చుట్టూ తడిగా ఉండటంతో హెయిర్ డ్రై చేస్తున్నాడు. హెయిర్ డ్రై చేస్తున్న విక్రమ్ వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంది భాను. విక్రమ్ హెయిర్ బన్ వేసి లేకపోవడంతో హెయిర్ అంతా విక్రమ్ ముఖం మీదకి పడుతుంది. భాను విక్రమ్ హెయిర్లోకి వేళ్లు పోనిచ్చి అతని జుట్టుని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది. భానుని అలా చూస్తుంటే విక్రమ్కి తన చిన్నప్పటి విషయాలు గుర్తు వస్తున్నాయి. ఎప్పుడైతే భాను తన చేతిని జుట్టు నుండి బయటకు తీస్తోందో అప్పుడే జుట్టు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి విక్రమ్ ముఖంపై పడుతుంది. దాంతో ఇక ఇలా కాదు అనుకొని భాను బెడ్పై బాసిపటం వేసుకొని కూర్చొని మరింత శ్రద్ధగా విక్రమ్ జుట్టుని సర్దే పనిలో పడింది భాను. భాను అలా చేయడం చూసిన విక్రమ్కు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తు వచ్చింది. ఒక 6 సంవత్సరాల చిన్న పాప చాలా శ్రద్ధగా విక్రమ్ తలను అటు ఇటు తిప్పి చూస్తూ తన చిన్న చిన్న వేళ్ల మధ్య నుండి జారిపోతున్న జుట్టుని మరింత గట్టిగా పట్టుకొని లాగుతూ తన చేతిలో ఉన్న రబ్బర్ బ్యాండ్ పెట్టి బన్ వేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక 10 నిమిషాల పాటు కష్టపడిన తర్వాత మొత్తానికి మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసింది. ఆ ఆనందంతో కేరింతలు కొడుతూ విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి ముందుకు వెనక్కి ఊగుతూ, ఆదిత్య, నువ్వు ఎప్పుడూ ఇలానే వేసుకో అని అంది ఆ పాప. ఎందుకు అని అడిగిన విక్రమ్తో, ఎందుకంటే ఇలా వేసుకుంటే నువ్వు క్యూట్ బేర్లా ఉంటావు అని ఎప్పుడు తను పట్టుకుని తిరిగే ఒక స్టఫెడ్ టాయ్ వైపు చూపిస్తూ అంది ఆ పాప. కానీ నాకు ఇలా వేసుకోవడం రాదు అని అన్నాడు విక్రమ్ చిక్కులుగా ఉన్న తన హెయిర్ బన్ వైపు చూపిస్తూ. అయ్యో, బాధపడకు, నీకు రాకపోతే నేను నీకు వేస్తాను అని తన ముద్దు ముద్దు మాటలతో చెప్పింది ఆ పాప. ఆ సంఘటన గుర్తు వచ్చి నవ్వుకున్నాడు విక్రమ్. భాను వైపు చూస్తూ, నువ్వు ఇప్పటికీ ఏం మారలేదు బన్నీ అని అన్నాడు. కానీ అదేమీ పట్టించుకొని భాను విక్రమ్ జుట్టుపై యుద్ధం చేస్తూనే ఉంది. ఎంతసేపటికి భాను అనుకున్న విధంగా విక్రమ్ హెయిర్ సెట్ అవ్వకపోవడంతో కోపం వచ్చిన భాను విక్రమ్ హెయిర్ని ఇష్టం వచ్చినట్టుగా చెరిపివేసింది. భాను ముఖం చూసిన విక్రమ్ నవ్వుతూ వెయిట్ అని చెప్పి హెయిర్ బన్ వేసుకొని ఓకేనా అని అడిగాడు. భాను చిన్నగా నవ్వుతూ క్యూట్ బేర్ అని అంది. విక్రమ్ నవ్వుతూ థ్యాంక్ యూ, ఇక నిద్రపో అని భానుని పడుకోబెట్టి భాను పక్కనే తాను కూడా పడుకున్నాడు. భాను నిద్రపోకుండా దుప్పట్లో నుండి తల బయటకు పెట్టి విక్రమ్ వైపు చూస్తూ ఉంది. విక్రమ్ భాను వైపు చూస్తూ ఏమైంది అని అడిగాడు. యు ఆర్ ఎ లయర్ అని అంది భాను. భాను తనని లయర్ అని ఎందుకన్నదో అర్థం కాక భాను వైపు చూస్తున్నాడు విక్రమ్. నువ్వు చెప్పినట్టు వింటే నా బుద్ధు నాకు తిరిగి ఇచ్చేస్తాను అన్నావు, కానీ ఇవ్వలేదు అని అంది భాను. అప్పటికి విషయం అర్థమైన విక్రమ్ తనలో తానే నవ్వుకొని భాను పెదవులపై పెక్కిచ్చాడు. నీ ముద్దు నీ దగ్గరికి వచ్చేసింది కదా, ఇక నిద్రపో అని అన్నాడు విక్రమ్. భాను నవ్వుతూ విక్రమ్ గుండెలపై తల పెట్టుకొని విక్రమ్ టీషర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకొని పడుకుంది భాను. విక్రమ్ నవ్వుకుంటూ థ్యాంక్ యూ బన్నీ, నన్ను నువ్వు ఇంకా మర్చిపోలేదు అని నాకు అర్థమైంది అని భాను తలపై కిస్ చేసి భాను తల నిమురుతూ పడుకున్నాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.